గుండె నిండా గుడిగంటలు జూన్ 2 ఎపిసోడ్. సంజులో మార్పు. మీనా కారణంగా మౌనిక జీవితంలో వెలుగులు. మీనా కారణంగా మౌనిక జీవితం మారబోతుంది. సంజులో మార్పు మొదలవ్వనుంది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. మరోవైపు కొడుక్కి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయిన నీలకంఠం పప్పులేమి ఉడకనట్లే. మరోవైపు రోహిణి మనోజ్కి అడ్డంగా దొరికేసింది. ఇప్పుడు ఆ వివరాలు కూడా చూద్దాం. మౌనికను గుడిలో మీనా కలవడంతో కథనం ఉత్కంఠంగా మారింది. మౌనిక, మీ అన్నయ్యతో నా పెళ్లి మా ఇష్టప్రకారం జరగలేదు. తాళి నాకొక ఉరితాడులా కనిపించింది, కానీ ఇప్పుడు అదే తాళి మాంగళ్యంలా కనిపిస్తుంది. చిన్నప్పుడు ఆయన పొందలేని ప్రేమ కానీ, అనుభవించిన ఒంటరితనం కానీ ఆయన్ను నన్ను అలా మార్చి ఉండొచ్చు. ఎవరూ పుట్టుకతోనే చెడ్డవారు కాదు. అలా మారడానికి ఏవో పరిస్థితులు, సంఘటనలు కారణమవుతుంటాయి. ఆ కారణం తెలుసుకొని అర్థం చేసుకుంటే, అంతగా అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఎవరైనా మారుతారు. ఎప్పటికైనా మారక తప్పదు అంటూ మీనా తన భర్త బాలు గురించి మౌనికకు చెబుతుంటూనే మౌనిక మనసులో ఇలా మదనపడింది. అయితే నా భర్త సంజు అలా మారడం వెనుక కూడా ఏదైనా కారణం ఉండి ఉంటుందా? నిజంగానే ఎవరు పుట్టుకతోనే చెడ్డవారు కాదు. ఆయన అలా మారడానికి ఏవైనా పరిస్థితులు కారణమా అంటూ మౌనిక ఆలోచిస్తుంది. ఇక మీనా జాగ్రత్తలు చెప్పి వెళ్ళగానే మౌనిక మనసులో, ఆ దేవుడు నా కోసమే నిన్ను పంపించాడు వదినా. అల్లకల్లోలంగా ఉన్న నా మనసుకి ఏదైనా దారి చూపించమని కోరుకున్నందుకే ఆ దేవుడు నిన్ను చూపించాడు అనుకుంటుంది. ఇక మీనా వెళ్ళగానే మౌనిక తనలో తాను, నీ మాటలతో నాకొక దారి చూపించావు వదినా. నిన్ను ఆదర్శంగా తీసుకొని నా జీవితాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను అనుకుంటుంది మౌనిక. అంటే సంజు అలా మారడానికి కారణం అన్వేషిస్తుందన్నమాట మన మౌనిక. మొత్తానికి మౌనిక జీవితంలో వెలుగులు నింపడానికి మన మీనా కారణం కాబోతుంది. తీరా మౌనిక ఇంటికి వెళ్ళేసరికి బాలు, సంజు ఇంటికి వెళ్ళి మెడ మీద చాకు పెట్టి రచ్చరచ్చ చేస్తుంటాడు. సుగుణ, నీలకంఠం తెగ భయపడుతూ బాలుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇక అప్పుడే మౌనిక వచ్చి అన్నయ్య అనడంతో సంజుని వదిలిపెట్టి, ఏమైంది మౌనిక? నీ ఫోటో పట్టుకొని వీడు ఎందుకు తిరుగుతున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావంటూ ఆరా తీస్తాడు బాలు. వెంటనే నీలకంఠం కవర్ చేసే క్రమంలో, ఇలా చెప్పకుండా వెళ్తే మాకు కంగారుగా ఉంటుంది కదమ్మా అంటాడు మౌనికతో. సారీ మామయ్య అంటుంది మౌనిక. ఇక బాలుని బయటకు తీసుకెళ్లిన మౌనిక, అన్నయ్య నాకేం కాలేదు, నేను చాలా బాగున్నాను. గుడిలో వదినను కలిశాను తెలుసా అంటూ ప్రేమగా మాట్లాడి బాలుని ఇంటికి సాగనంపుతుంది. ఇక మొత్తానికి మౌనికలో హోప్స్ మొదలయ్యాయి. సంజు మారతాడని, మార్చుకోవాలని. మరోవైపు మనోజ్, రోహిణి కలిసి రోడ్డు మీద నడిచి వెళ్తుంటే గుణ మనుషులు అడ్డుపడి, వడ్డీకి ఎందుకు కట్టడం లేదు, చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తావని నిలదీయడంతో మనోజ్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఆ రౌడీలు ఇద్దరిని ఆధార్ కార్డ్ పట్టుకొని నిలబడమని ఒక ఫోటో తీసుకొని, డబ్బు కట్టకపోతే మీ ఆయన్ని జైల్లో వేస్తామనేసి వెళ్ళిపోతారా రౌడీలు. నాకెందుకు ఈ నిజం చెప్పలేదు అని మనోజ్ నిలదీస్తే రోహిణి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతుంది. చిన్నదే అని చెప్పలేదు, అయినా ఈ అప్పు నా కోసం తీసుకోలేదు, విద్య కోసం తీసుకున్నా. వాళ్ళ అమ్మకు బాగాలేదంటే 2 లక్షలు తీసుకున్నా, ఇప్పుడు 4 లక్షలు అయ్యింది. ఎందుకంత గొడవ చేస్తున్నావు అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. మనోజ్ అల్లాడిపోతాడు. వెంటనే రోహిణి వెనక్కు పరగదీసి, సారీ మనోజ్, సారీ, కావాలని ఆ 40 లక్షల మాట ఎత్తలేదు, ఏదో కోపంలో వచ్చింది అని బతిమిలాడుతుంది. కానీ మనోజ్ మనసు అప్పటికీ ముక్కలైపోవడంతో, ఆ బాలుగాడే అనుకున్నా ఆ 40 లక్షల గురించి వేధించేది, నువ్వు అనేసావని బాధగా కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ ఎక్కడ తన గురించి బ్యాడ్గా చెప్తాడో అని ఇంటికి వచ్చిన రోహిణి ప్రభావత్కి సూపు వేయడం మొదలు పెడుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ, అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.